వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు నవీన్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు విమాన ప్రమాదంలో 242 మంది మృతి. మృతులకు ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఎయిర్ ఇండియా. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో దేవాదాయ శాఖ మంత్రి ఆకస్మిక తనిఖీ. ఎండోన్మెంట్ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తప్పవన్న కొండా సురేఖ. పాఠశాల బస్సులపై తెలంగాణ వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు. ఫిట్నెస్ లేని ప్రైవేటు బస్సులను సీజ్ చేస్తున్న ఆర్డీఏ అధికారులు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో సాధించలేని ఘనతను మోడీ ప్రభుత్వం 11 ఏళ్లే సాధించారు. కేంద్ర ప్రభుత్వ 11 ఏళ్ల పాలనపై కుషాయిగూడ సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ నేతలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, నిన్న అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికులు మరణించారు. మృతుల్లో 169 మంది భారతీయులు, 53 మంది ఇంగ్లాండ్ పౌరులు, 7 పోర్చుగల్ పౌరులు, 1 కెనేడియన్, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సైతం మృతి చెందారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని చెంగిచెర్ల దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వే నెంబర్ 33/8, 33/9, 33/10 3 సర్వే నెంబర్లలో ఎండోన్మెంట్కు సంబంధించిన మొత్తం 30 ఎకరాల 23 గుంటల భూమి ఉందని, కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఎండోన్మెంట్ భూమిని కబ్జా చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో సర్వే చేయించమని, సర్వే రిపోర్ట్ రాగానే చర్యలు చేపడతామని తెలిపారు. ఈ చెంగిచెర్ల ప్రాంతంలో ఇది బోడుప్పల్ కాన్స్టిట్యున్సీ కింద వచ్చినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కింద ఉన్నటువంటి ఈ యొక్క 33/8, 33/9, 33/10 ఈ 3 సర్వే నెంబర్లలో ఎండోమెంట్ కు సంబంధించి 33/8లో 10.38 గుంటాస్ ఉంది, 10 ఎకర్స్ 38 గుంటాసు, 33/9లో 13 ఎకర్స్, 33/10లో 6 ఎకర్స్ 33 గుంటాసు. ఈ మొత్తం 30 ఎకరాల 23 గుంటల దేవాదాయ స్థలం ఇందులో ఉంది. మరి ఇక్కడ చాలా అంటే మొన్న పోయిన 2022 నుంచి కూడా ఇక్కడ కొంత మంది వచ్చి, అంటే పొజిషన్ వాళ్ళది వేరే ఉన్నా కూడా ఈ ల్యాండ్ లోకి వచ్చి ఆక్రమించుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఇల్లీగల్ గా వాళ్ళు ఇందులో పొజిషన్ లో ఉండడం జరిగింది. మరి ఇది ఇక్కడ మాకు లోకల్ గా ఉన్నటువంటి వజ్రేష్ యాదవ్ గారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ వలన మరి మేము మా ఫ్యామిలీ ల్యాండ్ మేము నష్టపోతా ఉన్నాము, మీరు సర్వే జరిపించి ఇటు ఎండోమెంట్ ల్యాండ్స్ కి అట్లాగే మా ల్యాండ్స్ కి కూడా రక్షణ కల్పించాలని వారు కోరిన మీదట మరి మేము వరంగల్ వెళ్తూ అనుకోకుండా ఇక్కడికి మరి సర్ప్రైజ్ విజిట్ కు రావడం జరిగింది. అధికారులకు కూడా ఒక మాట చెప్పంగానే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. దీని మీద వారు
అంతకు ముందే పిటిషన్ ఇచ్చినప్పుడు మేము ఎంక్వైరీ కోసం కూడా దాన్ని పంపించడం జరిగింది. ఆ ఎంక్వైరీని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు దీని మీద సర్వే కూడా నిర్వహించాలంటే నిన్న డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సర్వే కూడా నిర్వహించడం జరిగింది. దాని రిపోర్టు ఇవాళ రేపో వస్తుంది. దీని మీద ఈరోజు హైడ్రాక్స్ సంబంధించినటువంటి సమావేశం కూడా జరిగిందని అడిషనల్ డీసీ గారు చెప్తా ఉన్నారు. మళ్ళీ ఈ యొక్క సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టి దాని నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగిందని కూడా పై ఆఫీసర్లు హైడ్రా ఆఫీసర్స్ వారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అలా వచ్చింది ఏంటి అని అంటే ప్రైవేటు వ్యక్తులు వచ్చేసి ఏదో ఒక నెంబర్ తోటి వాళ్ళు కొంత జాగా కొని ఆ తర్వాత ఏం చేస్తారంటే అది వదిలిపెట్టేసి ఆ సర్వే నెంబర్ని వదిలిపెట్టేసి వేరే సర్వే నెంబర్లలో కన్స్ట్రక్షన్కి వెళ్తూ వాళ్ళు కబ్జాలకు పెడుతూ అది మా నెంబరే అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తూ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ల్యాండ్ కూడా అందులో కలుపుకొని ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి కార్యక్రమాలు ఇక్కడ నడుస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ హర్ష వాళ్ళ నోవా ఏదో ఉంది పేరు, దాన్ని వాళ్ళు కూడా 5 ఎకరాల ల్యాండే వాళ్ళు, కానీ ఈరోజు 20 ఎకరాల ల్యాండ్ కబ్జా పెట్టి విల్లాస్ ఓపెన్ గా విల్లాస్ కడతా ఉన్నారు. అంటే కబ్జా పెట్టిన ల్యాండ్ లో విల్లాస్ కడతా ఉన్నారు. అదే విధంగా ఎండోమెంట్ ల్యాండ్ లో అది అదే విధంగా కొంతమంది ఏమో ఏదో చారిటీకి ఇచ్చారు, మాకు మా నాన్నల పేరు మీద మా తాతల పేరు మీద ఉంది, అది మేము బావిలో ఇచ్చినాం, ఇది చేసినాం, ఈ చెట్లు పెట్టినామని చెప్పడం. ఏది చేసినా కూడా మేము అనుకునేది ఒకటే, ప్రభుత్వ భూములు ఏవైనా కూడా రక్షించబడాలి. ముఖ్యంగా దేవాదాయ భూములు అనేటివి కూడా 1 ఇంచు కూడా అన్యాక్రాంతం కావడానికి వీలు లేదు. ఈ రోజు కోట్లాది రూపాయల విలువైన భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్న సందర్భంలో కొన్ని ప్రైవేటు సంబంధించినటువంటి ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ వస్తా ఉన్నాయి. ఇప్పటికే ఒక ప్రైవేటు 2 పార్టీల మధ్యలో కోర్టులో కూడా దీని మీద నడుస్తా ఉంది. తప్పకుండా దీంట్లో మాకు అన్యాయం జరిగితే మేము అందులో కూడా ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది. ఇది న్యాయం జరుగుతుంది, ఎందుకంటే సర్వే చేస్తే ఆటోమేటిక్ గా డిజిపిఎస్ సర్వేలో ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని తేలుతుంది. మా హద్దులు మేము పెట్టుకుంటాము. మిగతా ఎవరైతే ఇందులో ఆక్యుపేషన్ లో ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వెకెట్ చేసిపోతే పర్వాలేదు, వెకెట్ చేయకపోతే మాత్రం వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళ భూమి వరకు వాళ్ళు ఉంటే సరిపోతుంది, కానీ మా భూమిలోకి ఎంటర్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. కాబట్టి ఈ సర్వే రాగానే దాని మీద వెంటనే మళ్ళీ ఏదైతే మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్ తర్వాత అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. వారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ భూములను రక్షించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ సర్వే చేపించుకొని వాళ్ళ బౌండరీస్ కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక ముందు మళ్ళీ ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలి అంటే ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది ఒక క్రైమ్ ఏరియా. ఈ ఏరియాలో ఈ విధంగా చేయడం వలన కోట్లాది రూపాయలు ఈరోజు ప్రభుత్వ ధనం వృధా కావడమే కాకుండా ఈరోజు దేవాదాయ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము చేజిక్కించుకుంటామో 30 ఎకరాలు మాకు ఏదైతే బౌండరీస్ ఉన్నాయో ఈ యొక్క 3 సర్వే నెంబర్లలో 100% మా ల్యాండ్ మాకు ఇవ్వాల్సిన బాధ్యత మరి డిపార్ట్మెంట్ ఆర్డీఓ వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్నది. కాబట్టి వాళ్ళను మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది, వెంటనే సర్వే చేసి మా ల్యాండ్కు మాకు బౌండరీస్ పెట్టి మాకు హ్యాండ్ ఓవర్ చేయమని. ఏదైనా కన్స్ట్రక్షన్స్ ఉంటే దాన్ని ఏ విధంగా మరి చెయ్యాలి అనేది మళ్ళీ మేము మీటింగ్లో కూర్చొని తప్పకుండా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అనుమతులు ఇచ్చిన అధికారులపైన ఏమైనా చర్యలు ఉంటాయా? అనుమతులు అది కూడా చూడాలండి, ఇంకా మేము ఏమి డీటెయిల్స్ లోకి వెళ్ళలేదు. అది ఎట్లా వచ్చాయి, ఎట్లా ఇచ్చారు అనేది దీని మీద ఒక ప్రత్యేక మీటింగ్ పెట్టుకొని అది ఎట్లా జరిగింది అన్న తర్వాత దాని మీద మరి ఎవరి తప్పు ఉంది అనే దాన్ని బట్టి తప్పకుండా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో అప్రమత్తమైన రవాణా శాఖ అధికారులు పాఠశాల బస్సుల ఫిట్నెస్లను తనిఖీ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుంపల్లి దూలపల్లి రోడ్డుల్లో స్కూలు బస్సులను తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శిల్ప మాట్లాడుతూ 3 గంటలుగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, ఆ తనిఖీల్లో భాగంగా 150 వెహికల్స్ తనిఖీ చేయడం జరిగిందన్నారు. అందులో 5 వెహికల్స్ కు ఫిట్నెస్ లేకపోవడంతో సీజ్ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. పాఠశాల యాజమాన్యం ప్రతి బస్సును ఫిట్నెస్ చేయించుకొని అనుభవం ఉన్న డ్రైవర్లను డ్యూటీలో నియమించుకోవాలని సూచించారు. మార్నింగ్ 6 o'clock నుంచి ఈఐబీ బస్సెస్ చెక్కింగ్ అవుతున్నాయండి. గత 3 hours నుంచి మేము ఒక 200 to 250 బస్సెస్ మేడ్చల్ మల్కాజ్గిరిలో చెక్ చేసాము. వితౌట్ ఫిట్నెస్ పర్మిట్ లేని బస్సెస్ ఒక 5 to 6 రాసాము. 5 బస్సెస్ రాసామండి విత్ ఆర్ 5 ఇన్స్పెక్టర్స్.
ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి టిల్ ఫర్దర్ ఆర్డర్స్. స్కూల్ మేనేజ్మెంట్స్ అందరికీ అన్ని పేపర్స్ కరెక్ట్ గా పెట్టుకోవాలని మా రిక్వెస్ట్. 5 మెంబర్స్ పాల్గొన్నారండి. ఇక్కడ మేడ్చల్ నుంచేమో 3 ఇన్స్పెక్టర్స్ అండి, మిగతా 2 ఇన్స్పెక్టర్స్ విజిలెన్స్ డ్యూటీ మీద వచ్చారు. కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో విజయవంతంగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ కుషాయిగూడ డివిజన్లో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ఫోటో గ్యాలరీని ప్రారంభించి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు సాధించలేని ఘనతను మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలలో సాధించిందని, దేశంలోని ప్రతి పేదవాడికి అన్ని రంగాల్లో న్యాయం జరిగే విధంగా కొనసాగుతుందన్నారు. ఫండ్స్ అని ఇక్కడికి వస్తున్నాయి. అదే కాక మన ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, ఆఖరికి ఎంఎన్ఆర్ఈజీ ఫండ్స్ కూడా అది రోడ్లకు వాడుతున్నాడు. ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు మా ఎంపీలను అడుగుతారు, మమ్మల్ని కూడా అడుగుతారు, అన్న కొంచెం మాకు నితిన్ గడ్కరీ గారి దగ్గర తీసుకోండి, ఈ పని ఉన్నది, మాకు అశ్విని వైష్ణవ్ గారి దగ్గర తీసుకోండి, ఈ పని అవసరం ఉన్నది, మేము తీసుకోబోతున్నాం. వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకు బాగా సహాయం చేస్తుండ్రు. ముఖ్యమంత్రి గారు కూడా కేంద్రం నుంచి ఎన్నో అడుగుతున్నారు, అడిగినాయని ఇవ్వలేరు. ఉదాహరణంగా నిన్న మా ఇదేంది మెట్రో రైలు అడిగితే ఇస్తలేరని. ఏ రాష్ట్రానికి ఇస్తున్నారు? యూపీకి ఇచ్చిందా? ఎక్కడ ఇస్తున్నారు? అన్ని రాష్ట్రాలకు అన్ని ఇయ్య రాదు. కానీ రీజనల్ రింగ్ రోడ్ 20 కోట్లని అందరికి ఇచ్చిందా? నేను స్పీచ్లో చెప్తాను, మర్చిపోయినా. కానీ రీజనల్ రింగ్ రోడ్ 21,000 కోట్ల రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు అది చెప్పారు, ఏమీ వస్తలేవు, ఐఐఎం వస్తలేదని. నేను అరే ఇక్కడ ఐఐటి ఇచ్చినాం, ఐఐటి అంతకుముందే ఇచ్చింది, కానీ ఎయిమ్స్ హాస్పిటల్ ఇచ్చినాము. ఎయిమ్స్ అంటే అది పెద్ద బెస్ట్ మెడికల్ కాలేజీ. IIIT ఇచ్చినాము, ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చినాము. దాని గురించి మాట్లాడదు. ఐఐఎం రాలేదు, ఐఎం ప్రతి రాష్ట్రానికి ఇస్తారా? ప్రతి ఏడాది ఇయ్యరు. కానీ అన్నిట్లో ఎక్కువ వచ్చేది నిధులల్లో. మీరు గవర్నమెంట్ డేటా, తెలంగాణ డేటా చూస్తే అది అన్నిట్లో ఎక్కువ నిధులు వచ్చేది. అన్ని రాష్ట్రాలలో చూస్తే తెలంగాణకు అన్నిట్లో ఎక్కువ వస్తుంది. మేము కొనుగోళ్లలో కూడా మాకు 25 700 మెడికల్ కాలేజెస్ పెట్టించిండ్రు. ఇదే కాక మదర్ అండ్ చైల్డ్ మిషన్స్, తర్వాత అమృత్ ఫార్మసీస్ అని పెట్టిండ్రు. ఈ కాన్స్టిట్యున్సీలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఎక్కువగా బయట కొంటే 100 రూపాయల జనరిక్ మెడిసిన్స్, 100 రూపాయల మందు టాబ్లెట్ మనకు 4 రూపాయలు 10 రూపాయలకు దొరికేటట్టు ఎన్నో చేస్తా ఉన్నారు. ప్రతి రంగంలో ఒక రంగం లేదని. డిఫెన్స్ అయితే కొన్ని చూసిండ్రు. డిఫెన్స్ లా ఎప్పుడైతే 5,000 ఐటమ్స్ మనం ఇంపోర్ట్ చేసేది, తుపాకీల నుంచి, తూటాల నుంచి, మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్స్ నుంచి, మిసైల్స్ నుంచి ఇంపోర్ట్ చేసేది. ఈ రోజు మనము ఆ 5,000 ఇక్కడనే తయారు చేస్తున్నాము.
అందులో కొన్ని 500 ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. అక్కడ అజర్బైజాన్ ఆర్మేనియా యుద్ధం అవుతుంటే మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్స్ అవి మనం ఇక్కడి నుంచి అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఫిలిప్పీన్స్ అది అక్కడ అమెరికా నేవల్ బేస్ ఉన్నది. ఫిలిప్పీన్స్ అమెరికా తోటి దగ్గర సంబంధాలు ఉన్నాయి. డిఫెన్స్ వాళ్ళు మిసైల్స్ కొడితే అన్ని అమెరికా నుంచి కొనేది. కానీ మొన్న మన బ్రహ్మోస్ మిసైల్స్ మన భారతదేశం ఎక్స్పోర్ట్ ఫిలిప్పీన్స్ చేసింది. ఇదే కాదు, మొన్న యుద్ధం చూసిండ్రు, 4 రోజుల వాళ్ళు సీజ్ ఫైర్ కావాలని అడుగుతున్నారు. మనము యుద్ధానికి పోము, మనము మన సురక్షత కాపాడుతాం. వాళ్ళే ఉండి వచ్చినప్పుడు అప్పుడు 4 రోజుల యుద్ధం కథమైంది. వారే చెప్పిండ్రు, ప్రధానమంత్రి చెప్పిండ్రు, వాళ్ళ ప్రధానమంత్రి వాళ్ళ జనరల్ చెప్పిండ్రు, మేము 9-10 తారీఖు మధ్యలో పెద్ద దాడి తయారవుతుంటే అదే రోజు రాత్రి వచ్చి మా 9 ఎయిర్ బేస్ ధ్వంసం చేసిండ్రు. మా కిరాణా హిల్స్ ఎక్కడైతే యాటమ్ బాంబులు పాకిస్తాన్ ఉన్నాయో దాని గుహలు ఎంట్రన్స్ ధ్వంసం చేసిండ్రు. అందుకే మేము తీసుకురాకు రావాల్సి వచ్చింది అని వాళ్ళ సొంత ప్రధాని గారు చెప్పింది. మార్చి మేము ఇస్తున్నట్టు పెడుతున్నాం. ఇప్పుడు కొత్తగా నేను చెప్పిన కదా, పిఎం కుసుమ్ అని ఉన్నది, అది ఇందిరా సోలార్ స్కీమ్ అని పెట్టింది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా 75%, 70%. దాన్ని పిఎం కుసుమ్ స్కీమ్ అంటారు. దాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇందిరా స్కీమ్ అని పెడుతుంది. అదే పేర్లు మారుస్తున్నారు కదా, దానికి పబ్లిక్ లో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పాలనుకుంటున్నాను మీరు? ముఖ్యంగా నేను ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పినాము, ఆ ఫర్టిలైజర్ దుకాణంలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇయ్యమన్నది. అప్పుడు నిర్మలా సీతారామన్ గారు అప్పుడు వచ్చినప్పుడు, అప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం ఆయన పాతైన నేనే చేస్తున్నా అన్నాడు కదా. చేసింది కాళేశ్వరం తప్ప ఏం లేదు కానీ, కుంభకోణం తప్ప ఏం లేదు కానీ, వరి నేనే ఇస్తున్నా అని. వరి ఎవరిస్తుందా? 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అక్కడ కూడా బోర్డులు పెట్టామని చెప్పినాం. అది వాస్తవంగా చేయాలి. నువ్వు అలా నీ వాటి ఉంటే నీ వాటి ఎంత, నా వాటి ఎంత చెప్పాలి, చెప్పలేదు. ఇంకోటి ఎన్నో విషయాలలో కేంద్ర ప్రభుత్వం నిధులు రెడీ ఉన్నాయి. అక్కడ వాళ్ళ 70% రెడీ ఉన్నాయి కానీ మన 30% మా దగ్గర లేవు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకుపోవడానికి బీజేపీ పార్టీ శ్రేణులు ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తుంది? ఈ ప్రోగ్రామ్ ఇదొక ప్రోగ్రామ్. ప్రతి మండల్లో, ప్రతి ఊర్లో ఈ మీటింగ్, సిటీలో ప్రతి డివిజన్లో ఈ మీటింగ్. అందుకే మేము ప్రింట్ చేసి డేటా ఇస్తున్నాము. ఆ డేటా కాక అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలన్నా, లోకల్ బీజేపీ నాయకులన్నా, ఎవరన్నా వాళ్ళు కూడా అక్కడ లోకల్ ఇష్యూస్ కూడా డేటా కూడా ఇచ్చి కార్యకర్తలకు ఇచ్చి మీరు ఎక్కడన్నా మాట్లాడాలి, మన మండల అధ్యక్షుడు, డివిజన్ అధ్యక్షుడు ఉంటే డివిజన్ లెవెల్ మీటింగ్ పెట్టి చేయాలని చెప్తున్నారు. వాస్తవంగా ఈరోజు తెలంగాణ నడుస్తుందంటే అది కేంద్ర ప్రభుత్వం నిధుల వల్లనే. ఈరోజు మన రైతులు ఇంతో అంతో ఒక ఉన్నారంటే అది ఏడాదికి 91,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఏడాది వస్తుంది. మెదక్ జిల్లా చేగుంటలో కన్యకా పరమేశ్వరి ఆలయ వార్షికోత్సవంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తామే ఎమ్మెల్యేలుగా ఫీల్ అయ్యి నియోజకవర్గంలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ, ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖలు ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు రాష్ట్ర వ్యవహారాలు ఉన్నాయని ఆరోపించారు. పెద్ద డైలాగులు కొట్టడమే కానీ చేతలు మాత్రం కనిపించడం లేదన్నారు. గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు సొంత నిధులు పెట్టి ట్రాక్టర్లు నడపలేమని చేతులెత్తేశారని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యవహారాలు ఎట్లున్నాయంటే మరి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టున్నది పరిస్థితి. చెప్పేదేమో పెద్ద డైలాగులు, పెద్ద కథలు, చేసేదైతే ఏం లేదు. ఇలా చాలా ఘోరమైన పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్ళని పెట్టిండ్రు. ఆ ఇందిరమ్మ ఇళ్ళల్లో పోతే ఆ ఇళ్ళకి ఇదివరకు అసలు ఇన్ని రోజులు అవుతుంది పేరు పెట్టుకుంటా ఇదిగో వచ్చే ఏమో చేస్తామని చెప్పి ఏదో బూసి చూపిస్తుంది తప్ప చేసింది లేదు, పోయింది లేదు. మరి ఇందిరమ్మ ఇల్లు లీస్ట్ పెడితే లీస్ట్లో రానోళ్ళు కూడా ఇవ్వాలి. ఈ మన జిల్లాలోనే రామాయపేటలోనే మరి నాకు రాలేదని మనస్తాపం చెంది
పాపం ఈ పేదోడు గైడ్ లైన్స్ లేక మరి అధికారులు ఎవరికి ఇవ్వాలనో ఎవరికి ఇవ్వద్దో కూడా వాళ్ళకి తెలుస్తలేదు. ఒకసారి అంటారు పెంకుటిల్లు అంటారు, ఒకసారి అంటారు టార్పాలు కప్పుకుంటా అంటారు, ఇంకోసారి అంటారు ఏం లేకపోతే రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఇస్తామంటారు. మరి దీనివల్ల చాలామంది ఆశ కొద్దీ మరి కొద్దో గొప్ప బరంతులు నింపుకొని కొద్దిగా బేస్మెంట్ చేసుకున్న వాళ్ళకు మరి వస్తుందని ఆశతోటి కట్టుకుంటుంటే దానికి 68 గజాలే ఉండాలి, మరి ఇంతనే పొడవు ఉండాలి, ఎంత 600 స్క్వేర్ ఫీట్లే ఉండాలి, 1 ఫీట్ తక్కువ ఉండద్దు. 1 ఫీట్ ఏంది అసలు? అది అట్లుంటుందా? ఎక్కడన్నా వ్యవహారం అట్లుంటుందా? అట్లుండొచ్చునా? మరి వాళ్ళని ఉంటే ఒక గజం ఎక్కువ కట్టుకుంటాడు, సొంత డబ్బులు. నువ్వు ఇచ్చకాడికి అది కూడా క్లారిటీ లేదు. ఇలా తోటలో కూడా మరి ఆడ కూడా ఒక మనస్తాపం చెంది నాకేదో వస్తుంది అని చెప్పి ఆయన బేస్మెంట్లు చెప్పుకున్న తర్వాత కూడా అది కూడా రాలేదు. ఇలా ఏడవైనా కానీ అసలు విషయం ఏంటంటే గ్రామ పంచాయతీలల్లో ఇలా మీరు పేపర్లో పొద్దుగాల చూసుంటారు, మొత్తం ట్రాక్టర్లు సెక్రటరీలు మేము జేబులకి వెళ్ళి పెట్టి అప్పలపాలవుతున్నాం. మేము ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తున్నది, ఒంటి మీద ఉన్నాయి కూడా అమ్ముకోవాల్సి వస్తున్నాయి. అందరు కలిసి మూకుమ్మడిగా తాళాలు తెచ్చి ట్రాక్టర్ల తాళాలు తెచ్చి సిలిండర్ వేసి కలెక్టర్ ఆఫీస్లో ఇది ఇవాళ ఉన్న పరిస్థితి. ఇలా ఊర్ల పొండి తిరుక్కుంటా రాజకీయాలు చేసుకుంటా మరి ఉన్నది లేనిది ఉన్నట్టు చేసుకుంటా తప్ప మరి ఎక్కడ కూడా చేసింది లేదు. మరి ఇప్పటి వరకు కనీసం గతంలో మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మరి కంప్లీట్ అయినాయి. కనీసం దాన్నైనా పంచమంటున్నాం. అప్పుడు మాకు కట్టినప్పుడేమో అప్పుడు పూర్తి కాలేదు, కనీసం తర్వాత ఇప్పుడు పూర్తి చేసిన తర్వాత కూడా వాళ్ళకి బిల్లులు లేక మరి ఇంతకుముందు కట్టిన వాటిని కూడా మరి పంచే పరిస్థితులు లేదు. ఇవాళ మరి ఇందిరమ్మ ఇళ్ళు అట్లున్నాయి, మరి ఇంతకుముందు కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా పంచే పరిస్థితులు లేదు. దాన్ని పంచడానికి కూడా నువ్వు వెనక ముందు అవుతున్నారు. నువ్వు వంచల్లా, మంత్రి వంచల్లా, ఎవరు వంచల్లో కూడా అర్థమవుతలేదు. ఇలా ఓడిపోయిన వాళ్ళు కూడా ఊళ్ళ పొండి తిరిగి మేమే ఎమ్మెల్యే లెక్క వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఎక్కడోడక్కడ అది ఫీల్ అవుతున్నారు. ఇది వ్యవహారం ఇలా నడిచే పరిస్థితి ఉన్నది. ఇలా ఏది ఏమైనా ఇలా ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజలు పూర్తిగా అసలు ఈ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఎట్లా భరించాలి, ఎట్లా ముందుకు పోతుంది? 3 ఏళ్ళు ఆషామాషి కాదు కదా. ఇప్పటికే ఏడాదిన్నరకే ఇంత తిప్పలవుతున్నది, ఏడాదిన్నరకే ఇంత తిప్పలవుతుంది. ఇంకా 3.5 ఏళ్ళు మరి మేము ఎట్లా పోవాలని చెప్పి ప్రజలు అయోమయంలో ఉన్నారు. మరి ఇది మన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే వ్యవహారం. మరి ఇప్పటికైనా కొద్దిగా గొప్ప ఆలోచించి ఇంకా 3 సంవత్సరాల టైం ఉన్నది కాబట్టి కనీసం అబద్ధాలు చెప్పకుండా నిజాలు మాట్లాడుంది. కనీసం ప్రజలను మోసం చేయకుండ్రి. ప్రజలకు కావాల్సింది ఏందో ప్రజలకు తిరగండి, ఊళ్ళలో తిరగండి, ప్రజల సమస్యల గురించి మాట్లాడుండ్రి. ఏదో హైదరాబాద్ నుండి రాజధాని నుండి మరి పొద్దున్న లేస్తే హెలికాప్టర్ల తిరుగుడు కాదు. మంత్రులు కూడా మరి వాళ్ళ సొంత జిల్లాలో ఎవరు కూడా ఏ మంత్రి కూడా ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న రాజనరసింహ కూడా ముఖం కూడా తెలియదు, ఇదివరకు మంత్రికి కూడా తెలియదు. ఇలా పరిస్థితి జిల్లా మంత్రికి జిల్లాలో అయినా ఏ ఒక్కరోజు కూడా రాలేదు. ఇలా పరిస్థితి ఆ విధంగా ఉన్నది. మరి గతంలో మరి జిల్లా మంత్రి అంటే తిరగని ఊరు ఉండకపో, తిరగని మండలం ఉండకపో, పెట్టని మీటింగ్ ఉండకపో, ప్రతి మీటింగ్లు పెట్టి మరి అన్నిటి గురించి కూడా మరి వ్యవసాయం మరి వర్షాకాలం వచ్చిందంటే మరి రైతులకు మరి యూరియా బస్తా ఉన్నదా, అమోనియా బస్తాలు ఉన్నాయా, మరి విత్తనాలు సరిగ్గా ఉన్నాయా, ఏం జరుగుతుంది, కరెంట్ వస్తుందా, ఎట్లున్నదా అని చెప్పి ప్రతి అధికారులతోటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి మీటింగ్ పెట్టేది. మరి వడ్లు వండిన తర్వాత కొనుగోలు కేంద్రాల కాడికి వడ్లు ఎట్లా తీసుకుపోవాలో మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మరి బ్యాంకులతోటి మాట్లాడి దాని మీద కూడా మీటింగ్ పెట్టేది. స్కూల్స్ ఓపెన్ అయితే స్కూల్స్ మీద మీటింగ్ పెట్టేది. ప్రతి అంశం మీద కూడా మరి ఇన్ఛార్జ్ మంత్రులు కానీ గతంలో పెట్టే పరిస్థితి ఉండే. ఇవాళ ఏది కూడా అగమ్య గోచరం, ఎవడు పట్టించుకునే నాదులు లేడు. జిల్లా మొత్తం అస్తవ్యస్తంగానే ఉన్నది తప్ప మరి ఈ జిల్లా మంత్రులు ఎవరో కూడా ఎవరికి తెలియదు. మరి జిల్లా మంత్రి ఏమో సంగారెడ్డి ఉంటాడు ఆయన, మరి ఇన్ఛార్జ్ మంత్రి ఏమో వరంగల్ ఉంటుంది. మరి ఇలా పరిస్థితి ఇది ఎవరికన్నా ఆపద పడ్డా సంపద పడ్డా చెప్పే నాదులు లేడు. మరి మా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళకేమో మరి మాకేమో గౌరవం లేదు. కనీసం ఏమవుతుంది ఎమ్మెల్యేలకు చెప్పకుండానే ఇలా పనులు జరుగుతున్నాయి అంటే అసలు ఇది వ్యవస్థ, ఈ ప్రోటోకాల్ ఏంది, వ్యవస్థ ఏందని చెప్పి మరి చెప్పే నాదుడు కూడా లేడు. మరి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఈ 3 సంవత్సరాలు మరి ఏ విధంగా గడుస్తుందో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు తప్ప మరి ఒరిగిందేం లేదు. జై తెలంగాణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణమే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఓయూ విద్యార్థి నాయకుడు వలిగొండ నరసింహ డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు ఓయూలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కల్వకుంట్ల కుటుంబ దోపిడీ బహిర్గతం అవుతున్న వేళ భయంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో అధికారం అడ్డు పెట్టుకొని నీళ్లు, నిధులు, నియామకాలు అన్నిటిలో ఆర్థిక విధ్వంసం చేశారని ఎద్దేవా చేశారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ వెంటనే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. గడిచిన తెలంగాణలో బీఆర్ఎస్ కుటుంబ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని రాబందులా దాచుకొని రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఈరోజు న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఒక జస్టిస్ పిసి ఘోష్ నాయకత్వంలో నేడు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేస్తున్న క్రమంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై బలిపెక్కి మదమెక్కి అధికారం పోయినప్పటికీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేటీఆర్ వెంటనే రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ చేపడతానే ఈరోజు కల్వకుంట్ల కుటుంబం ఆందోళనకు గురై ఈరోజు ఇలా మాట్లాడుతూ ఉన్నది. డ్రగ్స్ కేసు కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఎన్నో చిల్లర వ్యవహారాలు చేసి ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసినటువంటి కేటీఆర్ ఈరోజు నువ్వు నీ డ్రగ్స్ దందాలు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారంలో లీజు వ్యవహార అక్రమాలు మరియు ధరణి భూమాఫియా పైన కూడా నేడు విచారణ చేపడితే మీరు ఉంటారా లేకపోతే మీ స్వరాష్ట్రం బీహార్ పారిపోతారా అనేది తెలంగాణ సమాజం కోరుకుంటా ఉన్నది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేని ఎట్లా తెలంగాణ సమాజం విద్యార్థి యువత కూడా నీ బలుపు తగ్గించడం కోసం భౌతిక దాడులకు కూడా సిద్ధంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మైలర్దేవ్పల్లి అత్తాపూర్లోని దళితులపై రేవంత్ సర్కార్ అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు తరలించడం అన్యాయమని, అక్రమ కేసులపై పార్లమెంటులో ప్రస్తావిస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మైలర్దేవ్పల్లిలో గత 3 రోజుల క్రితం జంతు కళేబరాలను వాంబే కాలనీలోని దళితవాడకు తరలిస్తుండగా కొందరు యువకులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు 21 మందిని అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. హిందూ దళిత కార్యకర్తలను కొండా విశ్వేశ్వర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళితవాడలో జంతు వ్యర్థ పదార్థాలను వేసిన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని, కానీ అధికారులు మాత్రం ఎంఐఎంకు తొత్తులుగా మారి హిందువులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ రోహింగ్యాలని బంగ్లాదేశీలను పెంపుతుంది అనే విషయాన్ని అయితే ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక్కడ నిజంగా కూడా మొన్న జరిగిన సంఘటన ఏదైతే జరిగిందో అందులో ఒక హిందూ కార్యకర్తలు అంటే హిందూ ధర్మాన్ని కాపాడుకొని ఈరోజు గోవులను రక్ష చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఈ రోజు కాదు, మొన్న జరిగిన సంఘటనకు వారం ముందు నుంచే వారు కమిషనర్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్లకు కావచ్చు, పోలీస్ వాళ్ళకి కావచ్చు, వాళ్ళు లెటర్లు ఇచ్చి వినతి పత్రాలు ఇచ్చి వచ్చి చెరువు దగ్గర వేస్తా ఉన్నారు, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ ఆ రోజు ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నారో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా డీసీఎంలు నిండా, డీసీఎం దాదాపు 3 నుంచి 4 డీసీఎంలు నిండా, అంతకుముందు చాలా డీసీఎంలు పోయినాయి, అయినా ఫోన్ చేసి ఎవరు పట్టించుకోలే. 3-4 డీసీఎంలు నిండా వరుసగా ఈరోజు బొక్కలను తీసుకొచ్చి చెరువు పక్కన వేస్తా ఉన్నారు, మాకు ఇబ్బంది అవుతుంది, లేదా తీసుకొచ్చి కంపెనీలలో నూనె తయారీ అక్రమంగా తయారు చేసే కంపెనీలకు రవాణా చేస్తా ఉన్నారు, వాటిపై చర్యలు తీసుకోండి అని చెప్తే చేయకపోయినందువలన దాన్ని అడ్డుకొని ఈరోజు చేసిన సంఘటనలో కేవలం హిందూ కార్యకర్తలను తీసుకొచ్చి అరెస్ట్ చేయడం నిజంగా కూడా సిగ్గుచేట అనే విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. దీనికి తోడుగా అక్కడ ఉన్న శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్తో ఒక వీడియో మనకు ఆడియో కాల్ వచ్చింది. దాంట్లో ఏం చెప్తాడు, ఆ ఓరో ముస్లిం అతను కాల్ చేసి మాట్లాడుతూ ఉంటే, రిపోర్టర్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, ఏ పూరా బీజేపీ వాళ్ళ కరా సిగ్గుందా ఈ ప్రకాష్ గౌడ్ గారు నేను మాట్లాడుతా ఉన్నా అంటే హిందూ రక్షణ గురించి హిందూ కార్యకర్తలు పోరాటం చేస్తే నువ్వు దానికి ఈరోజు పార్టీ రంగు పూసే ప్రయత్నం చేస్తా ఉన్నావు. పార్టీని భారతీయ జనతా పార్టీని బదలాం చేసే ప్రయత్నం చేస్తావు. దాంతో పాటు మే डीसीपी को बोल दिया पूरा सबको लेके अंदर डालो बोल के रात में फोन करा అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నావు. అంటే నీకు నిజంగా కూడా ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసినావా? అంటే ఇంతమంది కుటుంబ సభ్యులు ఈరోజు ఇంతమంది బాధపడతా ఉన్నారు. ఎంతో మంది వాళ్ళు ఈరోజు చిన్న పిల్లలు 19 ఏళ్ళు 20 ఏళ్ళు 23 ఏళ్ళ ఉన్న పిల్లలు హిందూ కార్యకర్తలు జైల్లోకి పోతే కనీసం నువ్వు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినావా? ఈరోజు ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం
ఈ ఒక ఓట్ బ్యాంకు కోసం ఈ మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్ బ్యాంక్ సాధించుకునే విధంగా ఈరోజు శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ చేస్తున్న సిగ్గుచేటు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిగ్గుచేటు అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళకు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు అన్యాయంగా చేసిన 16 మంది రిమైండ్ ఏదైతే మైలార్ దోపులు కావచ్చు అత్తాపూర్లో చేసిరో 22 మందిలో ఈరోజు నిజంగా కూడా అమాయకులను కూడా మీరు తీసుకొచ్చి అమాయక యువకులను తీసుకొచ్చి భయభ్రాంతులను గురి చేసి వాళ్ళని జైలు వేసే ప్రయత్నం మీరు చేసిరు. వాటిని ఖచ్చితంగా మీరు మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. అదే విధంగా ఇంకా కూడా కేసులు చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము అడ్డుకోనికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాం, మీరు ఇప్పటికీ ఇది ఆపండి. లేదా మీకు నిజంగా ధైర్యం ఉంటే, మీకు నిజంగా ఈరోజు చట్టపరంగా మీరు చేయాలనుకుంటే ఎంఐఎం వాళ్ళని కూడా తీసుకొచ్చి లోపటేయాలి. ఎందుకంటే అత్తాపూర్లో రాళ్ళ దాడి జరిగింది, ఎంఐఎం వాళ్ళు కూడా దాడి చేసిరు. అక్కడ ఉంచి దాడి చేసిన వాళ్ళని కూడా మీరు తీసుకొచ్చి లోపటే చాతన అయితే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలను పెంచి పోషిస్తా ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వెంబడే తక్షణమే ఈ అరెస్టులు ఆపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఎవరు చేసినా దాన్ని ఖండించాలి, మేము కూడా ఖండిస్తున్నాం. కానీ మొట్టమొదటి నేరం ఎవరిది, ఎవరిది ఇన్స్టిగేట్ చేసింది? గత వారం సంది కంప్లైంట్ ఇస్తున్నాం మున్సిపల్ కమిషనర్కు. ఎంతోమంది మా కార్యకర్తలు ఏంటంటే ఆవులను దూడలను తీసుకోవతున్నమాట, తర్వాత ఆ బొక్కలు చర్మాలు అంతా ఇక్కడ పారేస్తున్నారు. కొంత ఇంకోటి ఏదో ఇల్లీగల్ ఫ్యాక్టరీలకు పోతున్నాయి, ఆ చర్మం తయారు చేసేది, ఆ బొక్కలతో నూనె తయారు చేసేదానికి ఈ బండ్లలో పోతున్నాయి. ఇక్కడ అంతా ఉండేటోళ్ళకి ఇబ్బంది, వాసన, కంపు. ఇంకోటేమో ఆ బొక్కలు ఆవుల దూడల ఎవరు తెలుసు. దీని మీద కంప్లైంట్ ఇస్తా ఉన్నారు. 1 రోజు కాదు, 2 రోజు కాదు, 10 రోజులు అని కంప్లైంట్ కమిషనర్కి ఇచ్చినాము, తర్వాత పోలీస్కి ఇచ్చినాము. ఏమీ యాక్షన్ లేదు. ఆ కంపు, ఆ బాధ పడలేక కొంతమంది ట్రక్లను ఆపితే వాళ్ళు ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఆపితే వాళ్ళు దాడి చేసిండ్రు, వీళ్ళు దాడి చేసిండ్రు. ఆ ట్రక్లను ఆపకుండా మా ఊళ్ళ మీదికి నడిపించుకపోతుంటే ఒకరు మా ఊళ్ళో ఆపి ఆ లారీ డ్రైవర్ను బయటికి కూడా కూర్చుంది. ఇది జల్పల్లిలో జరిగింది. ఇట్లనే అత్తాపూర్లో కూడా జరిగింది. అప్పుడు పోలీస్ వాళ్ళ ముంగట్నే వాళ్ళు సమయండ్రు, ఎంఐఎం వాళ్ళు ఎవరో ఆ మతపోళ్ళు సమయండ్రు. మా వాళ్ళు 20 మంది ఉంటే వాళ్ళు 100 మంది ఉన్నారు. ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకున్నారు. పోలీసు వాళ్ళు కూడా సుబూతున్నాయి, కెమెరాలో సుబూతు. కానీ పట్టుకున్నది ఎవరు? కేవలం మా వాళ్ళది. ఇదేంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే గింతే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజు గింతే. మైనారిటీకే అధికారం. వాళ్ళు ఏం తప్పులు చేసినా వాళ్ళది మాఫ్. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు 16 మంది లోపట్టున్నారు. ఎంతో మంది సంబంధం లేని వాళ్ళు, ఈ మతము అని పట్టుకున్నారు. ఈ మతం చూసి పట్టుకున్నారు, ఆ మతం చూసి ఇడిచిపెట్టేసారు. ఇది తప్పు. అదే కాక మేము మొన్న కూడా డీసీపీ తోటి మాట్లాడినాము. మేము కూడా ఖండిస్తాం. నిజంగానే నేను చేస్తాను. ఒకవేళ సుబూత్ ఉంటే, ఓ సీసీ కెమెరా ఏమైనా సుబూత్ ఉంటే అప్పుడు పట్టుకునేయండి. ఇష్టమున్నలో పట్టుకొని వేసి మనల్ని వాళ్ళ ఫోన్లు తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి అందరినీ భయపెట్టిస్తున్నారు. అదే కాక మ్యాజిస్ట్రేట్ ముంగట రిమాండ్ కొరకు పోతే వెనుక పోలీస్ ఆయన నిలబడి ఇట్లా పడుతుందంట. ఆయన నేను చెప్పినట్టు చెప్పాలి మీరు, లేకుంటే ఇంకా పడతానని భయపెట్టించాడు. ఒక్కొక్క వెనుక నుంచి గుర్తుతున్నాడు. ఇగో రాత్రి అరెస్ట్ చేసిందని చెప్పకు మ్యాజిస్ట్రేట్కు, మధ్యాహ్నం అరెస్ట్ చేసాడు. ఎప్పుడు అరెస్ట్ చేయగా గుర్తుతున్నాడు. అయితే చెప్పాలి, లేకుండా మీదైంది ప్రతి దగ్గర. అందుకే మ్యాజిస్ట్రేట్ గారికి కూడా మేము లెటర్ రాస్తాము. వీళ్ళు అండర్ డ్యూరెస్ ఇచ్చిండ్రు, వాళ్ళని పోలీసు వాళ్ళని దూరం పెట్టి వాళ్ళని ప్రశ్న అడిగాని మళ్ళోసారి మేము అడుగుతాం. తప్పనిసరిగా నాకు ఎన్నో వివరాలు తెలిసినాయి లోపల పోయినాక, అంతవరకు తెలియదు. మేమందరం కూడా పోయినాము. ఇక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉన్నారు, మా జిల్లా అధ్యక్షుడు, మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాజేంద్ర, ఇంకా మహేశ్వరం ఉన్నారు, ఇంకా దేవంది కార్పొరేటర్లు అందరు కూడా ఉన్నాము. కొంతమంది లోపల పోయినాము. ఇవన్నీ వివరంగా అయినాము. తప్పనిసరిగా మేము బెయిల్ అయితే అప్లై చేస్తున్నాము. బెయిల్ రావాలి. ఇవన్నీ కూడా మళ్ళా తీసుకోమని చెప్తాము ఇంటర్వ్యూ. ఇది ఏకపక్షంగా ఒక మతాన్ని లోపటేసి ఇంకో మతాన్ని వాళ్ళు ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నా. వాళ్ళు రాసిండ్రు రిపోర్ట్లా
వాళ్ళు వేసిండ్రు, 2 గ్రూప్ ఒకరొకరి మీద వాళ్ళు వేసిండ్రు, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. ఇదే 8వ తారీఖు నాడు ఏం చేసినాడు అడుగుతున్నారు పోలీసులు. దీని మీద ఏం చేసినాడు? మా కార్యకర్తలు నిజంగా పోలీసు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తుండే. మా ప్రాంతంలో చెత్త నక్సలైట్లు ఆయుధాలు వదిలి శాంతిని నెలకొల్పాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి సాయి కుమార్ మాట్లాడుతూ నక్సలైట్లు హింసను ప్రేరేపించే చర్యలు చేస్తున్నారని, వారు ఇంకా ఈ దేశానికి స్వతంత్రం రాలేదంటూ ఒక బూటకపు సిద్ధాంతంతో రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేవలం గన్నుతోనే రాజ్యాధికారం వస్తుందంటూ అమాయకమైన ప్రజలను, విద్యార్థులను అడవుల బాట పట్టించి ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం నీరు తాగుతూ పరాయి దేశపు వత్తాసు పలికే ఈ నక్సలైట్లు ఎంతో ప్రమాదకరం అన్నారు. నక్సలైట్లు ఇకనైనా ఆయుధాలను వదిలి శాంతిని నెలకొల్పాలని, తుపాకులు వీడి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి జీవించాలని కోరారు. విద్యార్థి పరిషత్ ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నక్సలైట్లందరూ కూడా తుపాకులను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే మనం దేశంలో చూసినట్లయితే నక్సలైట్లు యూనివర్సిటీల పేరిట, ప్రొఫెసర్ల పేరిట అర్బన్ నక్సలైట్లుగా ఉండి పేద మధ్యతరగతి కుటుంబాలలో పుట్టినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నక్సలిజాన్ని నూరిపోస్తూ వాళ్ళందరికీ కూడా తుపాకులు ఇచ్చి అరుల బాట పట్టిస్తూ ఉన్నారు. అదే వీళ్ళందరికీ కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్లకు, నక్సలైట్లకు ఏమిటి సంబంధం అని చెప్పేసి ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా మనం యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే వరంగల్ యూనివర్సిటీలో జాతీయ ఉద్యమకారైనటువంటి ఏబీవీపీ కార్యకర్తలను కూడా ఈ యొక్క నక్సలైట్లు కత్తుల దాడితో పొడిచి చంపేసిన ఘనత మనం చూసే ఉంటాం. అదేవిధంగా ఈరోజు దేశ వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, నక్సలైట్లందరూ కూడా తుపాకీ పట్టుకుంటేనే మాకు పోరాటం చేసినట్లు తుపాకీతోనే ఈ ఉద్యమాలన్నీ ముందరుకుతాయని ఒక అపోహలో బతుకుతూ ఉన్నారు. ఏదైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో దాంట్లో మీ ఓటు హక్కుని వినియోగించుకొని మీ యొక్క పరిపాలన ఏ విధంగా కావాలో ఆ విధంగా నిర్వహించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఒక ఆర్టికల్లో రాయడం జరిగింది. నక్సలైట్లందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోకుండా తుపాకుల ద్వారానే ఉద్యమం చేస్తామని చెప్పేసి వీళ్ళంతా ఒక నక్సలిజం ముందుకు రావడం జరుగుతుంది. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, నక్సలైట్లందరూ కూడా తుపాకులను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఏంటంటే యూనివర్సిటీల పేరిట అర్బన్ నక్సలైట్లు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకొని ఆపరేషన్ కగారును కొనసాగించాలని చెప్పేసి ఏబీవీపీ తెలియజేస్తూ ఉంది. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అప్ అప్ నేషనలిజం, డౌన్ డౌన్ నక్సలిజం, అప్ అప్ నేషనలిజం, డౌన్ డౌన్ నక్సలిజం. సాయి కుమార్, ఏబీవీపీ ఖమ్మం నగర సంఘటన కార్యదర్శి. నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం కొప్పాల్ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో కస్తూరి ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ పాఠశాలల బలోపేతానికి తన వంతు సహాయం, సహకారాలు అందిస్తానని కస్తూరి చరణ్ తెలిపారు. నా జన్మదినం సొంత గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ పాఠశాల విద్యార్థులకు ఆట సామాగ్రి, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, కొప్పాల్ గ్రామ యువత కోసం లైబ్రరీకి కుర్చీలు, పలు పుస్తకాల పంపిణీ చేశారు. రెడీ సార్, ఇక్కడ చూడండి. రైట్ సార్, ఓకే. కరెక్ట్ పట్టుకోండి. కొంచెం ఉండకుండా కొంచెం వెంకట కొంచెం ముందు చూడండి.
అన్న ఇక్కడ చూడండి, రెడీ ఇక్కడ కొంచెం రైట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి మేడం, ముందుకు రండి. రైట్, ఓకే 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 కొంచెం మేడం మేడం రైట్ రెడీ ఇక్కడ చూడండి, కొంచెం బయటకు రండి. ఓకే మేడం ఇక్కడ చూడండి, మీరు మేడం ఇక్కడ చూడండి, మేడం ఇక్కడ చూడాలి. రైట్ మేడం, సైడ్ ఉండండి మేడం, కొంచెం ముందు జాగ్రత్త జాగ్రత్త. 43851 సార్, రెడీ సార్. తిరుగుతావనా రైట్ రెడీ ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి. రైట్ రవి 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 రవణ నోట్లో పెట్టకని చెప్పు. అట్లా అట్లా పట్టుకొని చూడండి ఒకసారి. కృష్ణ ఇక్కడ జస్ట్ పట్టుకోండి అట్లా. అవి నోట్లో పెట్టద్దని చెప్పు. నుంచి తింటున్నావు. బడుల ప్రారంభానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. నా పుట్టినరోజు తర్వాత స్కూల్స్ ఓపెన్ అయితే, నా పుట్టినరోజు తర్వాతనే బళ్ళు ప్రారంభం అవుతాయి. 11th నా పుట్టినరోజు, 12th స్కూల్స్ ఓపెన్. సరే, దానివల్లనే మేము స్కూల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి స్కూల్స్ సర్వీస్ చేసుకుంటూ తిరుగుతుంటాం. కస్తూరి ఫౌండేషన్ అనేది 2017లో విద్యారంగాన్ని సేవారంగంగా ఎంచుకొని ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం లక్ష్యంగా, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థుల ఉన్నతి లక్ష్యంగా మా ఫౌండేషన్ ద్వారా గత 7 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. కేజీబీలు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, జిల్లా పరిషత్ పాఠశాలలు కావచ్చు, ఎంపీపీఎస్ మండల ప్రాథమిక పాఠశాలలు కావచ్చు, ఈ రకంగా పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ, ఎక్కడైతే ఏ ప్రభుత్వ పాఠశాలలో అయితే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారంటే తెలుసుకొని దానికి అనుగుణంగా వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ గత 8 సంవత్సరాలుగా మా కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నాం. మామూలుగా మాకున్న ఇదేంటంటే జనరల్గా అందరూ పుట్టినరోజులు జరుపుకుంటుంటారు, చేసుకుంటుంటారు. మామూలుగా మనం ఎవరిదైనా మన ఫ్రెండ్తో ఇంకోటిదో బర్త్డే అనగానే ఏమడుగుతాం మనం, దావత్ లేదంటాం. పుట్టినరోజు ఉందంటే ఏమంటాం, దావత్ లేదంటాం. ఫస్ట్ నోట్లకి వెళ్ళి వచ్చే మాట అంతే కదా. రేపు నా బర్త్డే ఉంది, ఎల్లుండి నా బర్త్డే ఉంది అంటే ఏమంటాం అంటే దావత్. మరి ఎప్పుడు దావత్ దావత్ లేదా, ఎప్పుడు ఇస్తావు దావత్, ఎప్పుడు ఇస్తావు? మా దృష్టిలో ఏంటంటే పుట్టినరోజు రోజు ఏదో ఒక నలుగురికి ఉపయోగపడి ఒక మంచి పని చేయాలన్న సదుద్దేశంతో గత 4 పుట్టినరోజులుగా ప్రతి ఒక్క పుట్టినరోజుకు ఒక అంశాన్ని ఎంచుకొని మేము చేస్తూ వస్తున్నాం. గత 3 పుట్టినరోజుల్లో, గడిచిన 3 పుట్టినరోజుల్లో 3 ఊర్లలో 3 అంగన్వాడీ కేంద్రాలు కట్టించినాం మేము. కోట్లారం కావచ్చు, గుడిమల్కాపురం కావచ్చు, కోతులారం కావచ్చు, లచ్చమ్మగూడెం కావచ్చు, మున్గోడు కల్వకుంట్ల కావచ్చు, ఇట్లా ఒక 5 అంగన్వాడీలు సొంతంగా నిర్మాణం చేసినాం మేము 5 పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా కూడా మామూలుగా మనం ఏదో డబ్బులు ఖర్చు చేసుకొని మేము తిని మేము ఏదో చేసేది కాకుండా ఏదన్నా సొసైటీకి, సమాజానికి పనికొచ్చేది కావచ్చు, పేద విద్యార్థులకు పనికొచ్చేది కావచ్చు, ఎక్కడైతే ప్రభుత్వ విద్యార్థులకు ఏదైనా సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పాఠశాలను ఎంచుకొని, ఈ పాఠశాలలో ఏదైతే
స్కూల్స్ ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి స్కూల్ మంచిగా సుందరంగా కనిపించేటట్టు తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అట్లే విద్యార్థులకు కావాల్సిన స్కూల్ ప్రారంభంలో ప్రైవేట్ స్కూల్స్లో తల్లిదండ్రులు పిల్లలకు స్కూల్ ప్రారంభంలో నోట్బుక్స్, స్టేషనరీ మెటీరియల్ కావచ్చు, నోట్బుక్స్ కావచ్చు, ఇవన్నీ కొనిస్తున్నారు. అవన్నీ కూడా ఇక్కడ చదువుకునే విద్యార్థులకు మా ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఉచితంగా అందిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో 2 అంగన్వాడీ కేంద్రాలు ఈ గ్రామానికి సంబంధించి ఆ అంగన్వాడీ కేంద్రాలకు కూడా గ్యాస్ స్టవ్ కావచ్చు, వాళ్ళు గర్భిణీ స్థిరంగా ఒక యూనిఫామ్ ఇస్తున్నాం. ఇక్కడ 2 సెంటర్లో ఉన్న పిల్లలకు కూడా ఇక్కడ తల్లిదండ్రులు చాలా మంది పేరెంట్స్ కూడా ఉన్నారు, గ్రామ పెద్దలు కూడా ఉన్నారు. కాబట్టి పిల్లలందరినీ కూడా మీరు జాగ్రత్తగా చేయాల్సింది ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళకు పోకుండా, ప్లే స్కూళ్ళకు పోకుండా ఈ అంగన్వాడీ కేంద్రాలకు కానీ ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్ కానీ పిల్లల్ని తీసుకొచ్చే ప్రయత్నం గ్రామస్తులు కానీ గ్రామ పెద్దలు కానీ చేయాలి. సరే, ఇంకోటి ఇప్పుడు ఇంకో 2-3 నెలల్లో కొంత ఏదైతే లేదో ఇది సాధించడానికి వాళ్ళు ఉపయోగపడతారో, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, స్కూల్కు సంబంధించిన పనులు ఎవరైతే నిజాయితీగా దానికి చేస్తారనుకుంటారో ఈ సభకు విశిష్ట అతిథులు గుర్రంపోడు ఎంపీడీఓ శ్రీమతి మంజుల మేడం గారు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి సభను అలంకరించినటువంటి సన్మాన గ్రహీత కస్తూరి చరణ్ సార్ గారికి మరియు మన మండల విద్యాధికారి నోముల యాదగిరి సార్ గారికి మరియు వేదికను అలంకరించినటువంటి మన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు విమాన ప్రమాదంలో 242 మంది మృతి. మృతులకు ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఎయిర్ ఇండియా. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో దేవాదాయ శాఖ మంత్రి ఆకస్మిక తనిఖీ. ఎండోన్మెంట్ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తప్పవన్న కొండా సురేఖ. పాఠశాల బస్సులపై తెలంగాణ వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు. ఫిట్నెస్ లేని ప్రైవేటు బస్సులను సీజ్ చేస్తున్న ఆర్డీఏ అధికారులు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో సాధించలేని ఘనతను మోడీ ప్రభుత్వం 11 ఏళ్లే సాధించారు. కేంద్ర ప్రభుత్వ 11 ఏళ్ల పాలనపై కుషాయిగూడ సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ నేతలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.